ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసేటువంటి ఆ రాజకీయాలు కానీ, వాళ్ళు చేసే పేదవాళ్ళకి అనుక్షణం వాళ్ళు పడే తపన, వాళ్ళు పడే బాధ చాలా బాగుంది. అంతా ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలని నా బాధ. అంటే నా బాధ ఏంటంటే అమెరికా లాగో, సింగపూర్ లాగో, జపాన్ లాగో చేసేస్తే ఏపీలో టోటల్గా పేదరికం లేకుండా పోతే హ్యాపీ అని, అంతే. ఇంకేమలే తప్ప కోరుకోడు తప్ప, చెప్పండి తప్ప ఇదే. అడే ఏపీలో పేదవాళ్ళు లేకుండా పోతే నాకు ఒక ఆనందం అండి. నేను పేదవాడిని, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, పెళ్లి కాల, ఏమి లేదు. ఏపీలో పుట్టమే నేను చేసిన తప్ప. దయచేసి నాలాంటి పేదవాడికి ఇల్లు కట్టించండి, పెళ్లి చెయ్యండి, ఉద్యోగం ఇవ్వండి, అంతే. నెక్స్ట్ ఏపీలో కూటమి ప్రభుత్వం అదే వాళ్ళు చేసే పనితీరులు కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా అంటే ఎర్ర తీయేస్తున్నారు అంతే. ఏం చేస్తారండి అయ్యి బాబు? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి ఇమీడియట్గా వారిపోవడం, వాళ్ళకి న్యాయం చేయడం, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేయడం. కాబట్టి ఇదంతా కూడా డబ్బు పంచడం కానీ, న్యాయం చేయడం కానీ ఇలాంటి వాళ్ళే కావాలన్నారు అందరూ. అతను ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కాదు కదా, ప్రధానమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు అందరూ. నేను కాదు, బయట అన్నారు. అది మీరు కూడా అదే కదా అన్నారు, మీరే. ఓకే ఓకే, అదే నమ్మకం, అదే నాది కూడా అదే నమ్మకం. అవ్వాలనే కదా ఆయన ప్రధానమంత్రి అవ్వాలనే నాకు కూడా హ్యాపీ. అతను రాష్ట్రపతి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని నాకు ఉంది. అయ్యి ఏపీలో టోటల్గా, ఏపీలో కాదు భారతదేశం టోటల్గా పేదరికం లేకుండా మొత్తం పోవాలి, స్మాష్ అయిపోవాలి, పేదరికం లేకుండా పోవాలి. అప్పుడు ఏమవుద్దా? మనకి బాధలే ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ప్రజలందరం ఒకటిగా కలిసిమెలిసి అందరం కులం, మతం అనే భాష తేడాలు లేకుండా అందరం కలిసిపోయి ఎంత బాగుంటుంది అప్పుడు దేశం, చెప్పండి. మనం అంతా ఒకటిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి. చెప్పరు మీరు, మీకు ఆ ధైర్యం లేదు. కానీ నాకు ఆ ధైర్యం ఉంది. మంచి చేశాను కాబట్టి, చేసే కెపాసిటీ ఉంది, చెప్పే దమ్ము ఉంది కాబట్టి మాట్లాడతా. మీకు అది లేదు, మీకు నాకు ఉంది. ఓకే జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నా కూడా అప్పుడు కూడా అతను కూడా ట్రై చేశాడు. ఏ రాజకీయ నాయకులు గవర్నమెంట్లో ఉన్నా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా ట్రై చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం కొంతమంది చేస్తారు, కొంతమంది చేయడానికి ట్రై చేస్తారు. ఏంది అభివృద్ధి, డెవలప్మెంటు మీకేం అర్థం కావట్లేదు. మీకు నాకు అర్థమైంది. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉంటే, ఎవరైనా ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎవరైనా సరే మేలు చేద్దామని ట్రై చేస్తారు. కానీ కొంతమందికి అవుతుంది, కొంతమంది కాదు, అంతే. మనమే జరిగింది అదే. మరి అంతకుముందు ఓల్డ్ కానీ చేసి ఉంటే మరి అది ఓల్డ్ రారు కదా. మరి అంతకుముందు ఓల్డ్ రారు, మరి అంతకుముందు మరి ఆ గవర్నమెంట్ ఉంటే, మరి అది ఉంటే అంటే ఎవరు వచ్చినా కూడా పేదరికం మారిందా? లేదుగా. ఏ గవర్నమెంట్ కూడా లిక్కర్ స్కామ్ అయితే చేయలేదు కదా, జగన్ ప్రభుత్వంలోనే జరిగింది కదా. మరి దాని గురించి ఏమంటారు? అంటే లిక్కర్లో స్కామ్ అంటే లిక్కర్ అమ్మరా? ఏ గవర్నమెంట్ వచ్చినా కరెక్టే. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నాకు తెలిసి లిక్కర్ అమ్ముతున్నారా? మందు అమ్ముతారు కానీ వైసీపీ అధికారంలో చాలా మంది చనిపోయారు. అంటే స్కామ్ అంటే ఏంది? కల్తీ మందు. అసలు మందు తాగడం నేరం కదా, అంతే కదా, తాగకూడదు కదా రూల్ ప్రకారం. హామీలో చెప్పిండు కదా ఆంధ్రప్రదేశ్ లో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని. మరి ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం చేయకుండా లిక్కర్ స్కామ్ వైసీపీనే ఎక్కువ చేసింది కదా, ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది కదా. అది కరెక్టే కదా. మరి అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అసలు మందు తాగడమే నేరం కదా. నువ్వు మంచి మందు తాగినా కూడా నీకు కైపెక్కుతుంది కదా, దారిని పోయి అమ్మాయిని పట్టేస్తారు కదా, కాపురం నాశనం అవుతుంది కదా. అసలు పూర్తిగా మందు తాగడమే తప్పు కదా. మరి అలాంటప్పుడు మందు అమ్మకుండా మానేయచ్చు కదా, అంతే కదా. మరి అది ఎందుకు ఆపరైపోతున్నావు? మందు మొత్తానికి బంద్ చేస్తామని వైసీపీనే చెప్పింది. మరి వీళ్ళు చెప్పలేదా? అంటే వీళ్ళు చెప్పలేదా? వాళ్ళు చెప్పింది చేయకుండా ఉన్న కన్నా దానికి ఆపోజిట్ గా చేశారు కదా. మరి దాని గురించి ఏమంటారు? సరే నేను కూడా అదే చెప్తున్నా. మందు ప్రజలు రివర్స్ అయిపోతారు కదా, తాగే వాళ్ళు రోజు తాగే వాళ్ళు తాతనే ఉంటారు. వాళ్ళు అమ్ముకోకుండా నువ్వు మందుల షాపులు పెట్టుకోకుండా ఏం చెప్తారు మళ్ళీ? అదే మందు పూర్తిగా ఆపేస్తే ఏమవుతుందంటే చెప్పేది, అప్పుడు కళ్ళు తాగొచ్చు కదా. అంటే మందు అంతగా ఎక్కువ తాగాలంటే నీళ్లు తాగు, నీళ్ళునే మందులకు ఫీల్ అవ్వాలి కదా, అంతేనంతే. ఎందుకంటే మందు తాగడం వల్ల ఆరోగ్యం పోద్ది. పాప నీ పెళ్ళం పక్కింటితో లేచిపోద్ది. మరి నీ పెళ్ళం పక్కింటితో కాపురం కూడా చేస్తుంది. అంత సీన్లే. మందు తాగితే నువ్వు ఎక్కువ కాపురం చేయలేవు, కష్టం. సరే ఒక కళ్ళు తాగడం మానేసి నీకు కాపురం కావాలా, మందు కావాలా, నీకు పెళ్ళం మందా ఆలోచించి, మందా పెళ్ళామా, ఆలోచన చేసుకుని ఇష్టం. మళ్ళీ రెండు కావాలంటే కష్టం. వాటి కావాలంటే వాటికి పోవాలి. అది మందే కావాలంటే పెళ్ళం పోద్ది, పెళ్ళం కావాలంటే మందు బాధే. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి నేను చెప్పేది అనుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం చేయాలి, మందు పూర్తి కాపాలి. అంతేగాని మేము మంచి మందే అమ్ముతా ఉండడం అది కూడా రానికి. నువ్వు అది అమ్మడం కూడా తెప్పి అతను అన్న బెటరేమో. అవునే నేను మందు ఆపుతానని ట్రై చేసాడు, అతను వల్ల కాల. ఇతను అది కూడా అనలేదా, నేను మందు ఫ్రీగా చేస్తాను అంటాడు. కాబట్టి ఎవరి వల్ల ఉంది ఇప్పుడు దెబ్బ? ఆలోచన చెయ్యి. కానీ చెప్పు, అడుగు. అంటే మీరు మందు వండలేరా? మీరా
ఎందుకు మేడం మందు తాగుతారు? కొట్టకండి మేడం, మందు కొట్టకండి దయచేసి. ఏ ప్రభుత్వం వాళ్ళు మందు తాగేటోళ్ళు ఉంటారు, కష్టపడి ఆ కష్టం కోసం సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో కొంచెం తాగి హాయిగా వండుకునేటోళ్ళు ఉంటారు. అందరు మనలాగానే ఖాళీ ఉండరు కదా, కష్టం చేసేవాళ్ళు ఉంటారు. నేను కూడా ఇప్పుడు మోట్లో మోసొచ్చా, వాళ్ళ కోసం నేను కూడా లేబర్ పనిగా చేస్తాను. వాళ్ళ కోసం అయినా మీలా ఖాళీ తీసుకుంటారు. అదే మీలాగా నాజుగ్గా నాకైతే బట్టలు చూడు, మాసిన బట్టలు వేసుకొచ్చి నేను కూలోడిగా చెప్తున్నా. ఏంటంటే అన్న లేబర్ వాళ్ళు, మా లేబర్ అన్న చెప్పేవాడు మందు మానేయండి, కాపురాలు బాగుపడతాయి, డబ్బులు దాపెట్టుకోండి. మందు అనేది ఫ్రీ కాదు, డబ్బు పోద్ది. ఒకవేళ మందు ఫ్రీగా వచ్చిన కూడా మందు నువ్వు కానీ తాగే ఉంటే ఏమవుద్ది? కాపురం నాశనం అయిపోద్ది. అంటే అతనికి అర్థం కదనమాట. ఎక్కడ పోతాం, దారిని పోతుంటే డ్రైవింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. మళ్ళీ పక్కింటి పెళ్ళంతా కాపురం చేద్దామంటే ఇంకోటితో పోయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బాధ అనమాట. మందు తాగడం వల్ల కాపురం పోతే, పెళ్ళం పోతే, ప్రాణం కూడా పోతుంది. కాబట్టి దయచేసి మందు మానేసి, కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా మందు తీసేయాలి పూర్తిగా. నన్నేం చేయమంట దానికి? ఇప్పుడు అన్నీ నేనేం చేయలేదు. ఇప్పుడు నా వల్ల వినేవారు నేను చేసా. నేను ఒక్కనే మందు ఆపాలి, డెవలప్ చేయాలి, పేదరికం లేకుండా చేయాలి, అందరికాల బిల్డింగ్ కట్టాలంటే నాకేమీ చూస్తాను, నాకే దిక్కులేదు ఇల్లు వాకిలే. ఇప్పుడు ఏమనింది ఏమని మీలాగా నేను అది ఏమనింది పనికి బట్టలు లేను అది. కాబట్టి ఏం పనికి బట్ట ఉందో లేదో నాకు తెలియదు. దయచేసి ఆడవాళ్ళు చెప్పేదారు ఒకటి, మందు మానేయండి. మీరు లేడీస్ అందరూ దయచేసి మందు మానేయండి. అది ఏం కూడా అదే కదా పాపం, మేము బాధ కూడా మందు ఎలా ఉండాలి, ఎలా తాకుండా ఉండాలంటది అది పాపం. చాలా మంది రోజు కూలీ వేసేటోళ్ళు కూలీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి కొంచెం తాగి పండుకుంటారు. అట్లాంటి వాళ్ళు మందు లేకపోతే ఉండలేరు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ కల్తీ మందు వల్ల వాళ్ళు ప్రాణాలే కోల్పోతున్నారు కదా. అట్లాంటప్పుడు కల్తీ మందు అమ్మడం ఎందుకు, ఆ కల్తీ మందు నుంచి పెద్ద పెద్ద స్కాములు చేసి కోట్లు సంపాదించడం ఎందుకు అని నా క్వశ్చన్. ఇప్పుడు నా ఆన్సర్ ఏంటంటే, నీ క్వశ్చన్కి మందు తాగడం తప్పు కదా. అసలు మందు ఆరోగ్యానికి హానికరమే. అది మంచి ముందైనా నీకు దెబ్బే. నువ్వు చెడ ముందు తాగిన దెబ్బే, మంచి ముందు తాగిన దెబ్బే. అసలు మందు తాగడమే నీకు దెబ్బ కదా. అలాంటి మందు తాగడం మానేసి వేడి నీళ్ళతో స్నానం చేయి, కడుపు నిండా అన్నం తిను, పడుకో, రెస్ట్ తీసుకో, అప్పుడు నొప్పులని పోతాయి.